హాయ్ హలో. ఈరోజు కథలో భాగంగా ఒక కథనైతే చెప్పుకుందాము. బరువయ్యాన బిడ్డ అనే కథనైతే చెప్పుకుందాము. మీ తాత గురించి. ఏంటంటే ఆ కథ అదేంది బిడ్డ, జ్వరం వస్తుందంటే ఆసుపత్రికి తీసుకెళ్ళి మందులు ఇప్పిస్తానని తీసుకొచ్చి ఇక్కడెక్కడో కూర్చోబెట్టి వెళ్ళిపోయావు. ఇంకా రావేంటి బిడ్డ, చీకటైంది అని చుట్టూ ఏమీ కనిపిస్తలేదు అనుకుంటూ ఉంటాడు ఆ ముసలాయన. చలికి ముసలాయన డొక్కలు అల్లాడుతూ ఉన్నాయి పాపం. కొవ్వంతా కరిగిపోయిన చర్మం సాగిపోయి ముడతలు పడింది. ఇంకా చలిని ఎక్కడ కాచుకుంటుంది? కడుపులో ఎక్కడి నుంచో కడుపులో అయితే ఇంకా ఎక్కడి నుంచో పేగులు కదులుతూ ఉంటాయి, వణుకుతూ ఉన్నాయి. రక్తము ఎండిన ఒంట్లో వేడి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికి వెళ్దామన్నా కూడా కనికరించేవారెవరు లేరు. దోక్కుంటూ వెళ్దామంటే నువ్వు వచ్చి ఎక్కడ వెతుక్కుంటావని ఆగిపోయినానని ఇంకా అనుకుంటూ ఉంటాడు ఆయన అనమాట. ఆలోచనకు కూడా అనుమానించకూడదు అనుకుంటూ ఉంటాడు. అదే తప్పడం లేదు. నువ్వు నన్ను కావాలనే విడిచిపెట్టిపోయావు బిడ్డ. ఏదో పనిలో పడి మర్చిపోయి ఉంటావులే దేవుడా. నా ఆలోచనలను తప్పే కావాలి. నా బిడ్డే కరెక్టు. చిన్నప్పుడు గదిలో ఆడుకుంటూ లోపల నుంచి గడిపడితేనే భయపడి సొమ్మసిల్లి పడిపోయావు. ఇప్పటికీ కరెంటు పోతేనే వణికిపోతావు. మరి చీకట్లో నన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తావు కన్నా? చిన్నప్పుడు తినకుండా ఏడుస్తుంటే వీపు మీద కూర్చోపెట్టుకొని మోకాళ్ళు డొక్కుపోతున్నా, చేతులు పీకుపోతున్నా ఏనుగు సవారీ చేయించేవాడిని నేను. నువ్వు తింటే చాలు నొప్పులు ఏ పాటివి అనుకునేవాడిని నేను పొద్దుటి నుంచి తినలేదు బిడ్డ. కడుపు కాలిపోతుంది. చిన్నప్పుడు నానా కష్టాలు పడి నిద్ర పుచ్చితే గుక్కపట్టి ఏడ్చేవాడివి. చీమ కుడితే ఏడ్చేవాడివి అని కందిపోయిన పాదాలను చూసి కళ్ళలో నీళ్ళు తిరిగేవి. ఇక్కడ చాలా సేపటి నుంచి కదలకుండా కూర్చుని కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. చీమలు కుడుతున్నా కాలిని దగ్గరికి లాక్కుందామంటే మొద్దుబారిపోయింది. చీమలే కదా, ఏం కాదులే. అయినా అదేంది బిడ్డ అలా వదిలేసి వెళ్ళావు నన్ను? నాకు పెట్టే తిండే నీకు బరువైందా? నేను ముడుచుకొని పడుకునే మూలే నీకు తక్కువైందా? వద్దంటే నీ దగ్గరే పడి ఉంటున్నానని అనుకుంటున్నావేమో. మరి నా ఆశలన్నీ నువ్వే, నా కష్టం, నా జీవితం అంతా నీకే. చచ్చేదాకా కల్లారా నిన్ను చూసుకుంటూ గడపాలని నువ్వు పుట్టక ముందుటి నుంచే కోరిక. మరి నిన్ను వదిలి ఎలా ఉంటాను? చివరిదాకా తోడుంటానని మాటిచ్చిన మీ అమ్మ మాట తప్పి ముందే వెళ్ళిపోయింది. ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ నువ్వే కదా బిడ్డ మిగిలింది. ఇంత ప్రయోజకుని చేస్తే కదా నువ్వు నాకు ఇచ్చేది. ఈ మాత్రం తిండి నీడ నా జీవితంలో ఎంతమందికి ఇచ్చానో తెలుసా? ఒక మనిషికి తిండి పెట్టడం మాకొక లెక్క కాదు. మాకేంది బిడ్డ, ఇన్ని నొప్పులు అవుతున్నాయి. అమ్మా నాన్నలే బరువు అనుకునే బాధ ఏంది బిడ్డ? పెంపకం లోపం అనుకుందామన్నా అదెప్పుడు నేను నేర్పించలేదు కదరా. అడగకుండా అవతలి వాడి ఆకలి తీర్చాలని చెప్పా కదా. నేను చెప్పని పాఠాలను నాకే నేర్పుతున్నావా బిడ్డ? ఇదొక వృద్ధులైన తల్లిదండ్రులను ఎక్కడో చోట కట్టుబట్టలతో వదిలేసి వెళ్ళిపోతున్న ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. అలాంటి దౌర్భాగ్య అమ్మా నాన్నల మనోవేదనకు అక్షర రూపం ఇది. ఇప్పటికైనా అమ్మా నాన్నలను హ్యాపీగా చూసుకోండి. ఎంతటి వారైనా సరే, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే తల్లి తండ్రిని హ్యాపీగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?